అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము డీప్ నెక్ బ్లౌజ్‌కి భుజాలనేవి జారకుండా, చంక దగ్గర వచ్చే ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి, అది కూడా కొలతలతోని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. సో, ఇదొచ్చేసి మనకి ఫ్యాబ్రిక్. ఇది ఎప్పుడు కూడా మనకి ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే, ఇక్కడ ఒక సైడ్ మనకి టైట్‌గా ఉంటది. దీన్ని మనం బొద్దు పార్ట్ అంటాం. ఈ బొద్దు పార్ట్ మనకి ఎప్పుడు కూడా ఆపోజిట్‌లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఏం కావాలి, ఫస్ట్ మనకి పొడుగు కావాలి. బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇక్కడ షోల్డర్ ఉంటాయి కదా, ఈ షోల్డర్ దగ్గర నుండి కిందికి కస్టమర్‌కి గానీ ఎవ్వరికైనా మనం అదే విధంగా తీసుకోవాలి పొడుగు. ఇప్పుడు నాకు కావాల్సిన పొడుగు వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడికి నోట్ చేసేసుకుంటే నాకు 14 ఇంచుల పొడుగు అయితే ఉంది. చూడండి, 14 ఇంచుల పొడుగు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దీనికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ అంటే 14.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. ఇది కూడా మధ్యలో ఇంకొక ప్లేస్‌లో కూడా తీసుకోవాలి. ఎందుకోసము అంటే లైన్ అనేది స్ట్రెయిట్‌గా రావడానికి ఇలా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. లేదు అనుకోండి, మనకి క్రాస్‌లుగా వచ్చేస్తే భుజాలనేవి జారిపోయే ఛాన్స్ ఉంటది. ఓకే. ఆ విధంగా ఉండొద్దు అనుకుంటే స్ట్రెయిట్‌గా ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఏం చేసినాం, మనం ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడవు నోట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి వెనకాల వెంటనే నోట్ చేసుకోవాల్సింది మనకి గల్ల కొలత. పైనుండి భుజం గల్ల కొలత ఎంత ఉందో నోట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి 10 ఇంచుల గల్ల అయితే కావాలి. 10 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. దీనికంటే పైకి ఒక పావు ఇంచు పైకి తీసుకుంటున్నా. ఎందుకు అంటే, మనం ఇక్కడ పైపింగ్ వేస్తున్నాం చూడండి. ఈ పైపింగ్ అని హెమ్మింగ్ అని వేస్తాం కదా, అందుకోసం పావించి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి నడుము కొలత కావాలి. నడుము కొలత అంటే ఈ ప్లేస్‌లో టేప్‌తోని రౌండ్‌గా తీసేసుకోండి. ఓకే. టేప్‌తోని రౌండ్‌గా తీసేసుకుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది అంటే 28 ఇంచులు వచ్చింది. ఈ 28 ఇంచులని 4 భాగాలుగా ఇలా మలిచేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వస్తది? 7 ఇంచులు వచ్చింది. 7 4 28 చూడండి, 7 ఇంచులు వచ్చింది కదా. సరే, మరి నడుము కొలత తీసుకున్నాం. ఇది ఎక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి అంటే, ఇక్కడ బ్లౌజ్ ఉంది కదా, ఇక్కడ కింద పెట్టేసుకోండి. ఇక్కడ 7 ఇంచులకి ఫస్ట్ మార్కింగ్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి బ్లౌజ్ వెనకాల ఈ ప్లేస్‌లో కొందరు ఏమంటారంటే లేచినట్టుగా, లేదంటే ఈ ఫ్రంట్ పార్ట్‌కి ఈ వెనకాల భాగం ఇట్లా ముందుకి జరిగినట్టుగా అయితుంది. ఇక్కడ షోల్డర్ కుట్టు అనేది ఇక్కడ ఉండకుండా కొందరికి ఇక్కడికి వస్తుంది అంటారు. సో, వెనకాల డాట్ అనేది కరెక్ట్‌గా లేకపోతే కూడా అలా వస్తది. అందుకోసమే డాట్ కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి తీసుకోవాలి. ఏంటి అంటే చెస్ట్ కొలత. ఎగ్జాక్ట్‌గా చెస్ట్ కొలత తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పర్ చెస్ట్ కొలత. ఇట్లా చేతులు ఉంటాయి కదా, చేతుల్ని రౌండ్‌గా లేపి ఇక్కడ ఈ ప్లేస్‌లో మనము చెస్ట్ కొలత అయితే నోట్ చేసేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే 32 ఇంచుల చెస్ట్ కొలత. 32 ఇంచులు అంటే సేమ్ మళ్ళీ 4 భాగాలుగా చేస్తే ఎంత వస్తది మనకి? 8 ఇంచులు వస్తాయి. ఇది ఎక్కడ తీసుకోవాలి? ఇప్పుడు మనం ఏ ప్లేస్‌లో తీసుకున్నాం? ఈ ప్లేస్‌లో తీసుకున్నాం. అవునా? అంటే పైనుండి ఒక కొంచెం డిస్టెన్స్ వదిలేసి మనం 8 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. 32 ఉంది కాబట్టి 32లో సగం 4 భాగాలు చేస్తే 8 ఇంచులు. ఇప్పుడు ఈ ఇది చంక కొలత, ఇది చెస్ట్ కొలత, ఇది నడుము కొలత. ఇప్పుడు ఇవి 2 స్ట్రెయిట్‌గా ఉండాలి కదా. స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత సైడ్‌కి మనకి ఒకవేళ అవసరం ఉన్నప్పుడు లూజ్ కావాలంటే లూజ్, టైట్ కావాలంటే టైట్ చేసుకోవాలి కదా. అందుకోసం సైడ్‌కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ భుజాలు జారుతున్నాయి. నేను వేసుకున్న బ్లౌజ్‌కి భుజాలైతే జారవు. చూడండి, ఒకవేళ మనం ఇట్లా లాగి పట్టినా కూడా భుజాలనేవి జారవు. నేను చెప్పిన మెథడ్‌లో మీరు ఫాలో అవ్వండి. ఓకే. సరే. కానీ మరి ఇప్పుడు నెక్ ఎంత తీసుకోమంటారు? షోల్డర్ ఎంత తీసుకోమంటారు అనే కదా మీ డౌట్. ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత మనం టేప్‌తోని చూసుకున్నప్పుడు ఇలా రౌండ్‌గా తీసుకున్నప్పుడు మనకి 30 నుండి 40 మధ్యల, 31 నుండి 40 మధ్యలో ఎవ్వరికి ఫుల్ షోల్డర్ వచ్చినా, సారీ, ఇక్కడ చెస్ట్ కొలత 31 నుండి 40 మధ్యలో వచ్చిన ఎవ్వరికైనా ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసేసుకోండి. ఓకే. మరి నెక్ ఎంత తీసుకోవాలి? నెక్ అంటే ఈ పార్ట్ ఇది వచ్చేసి మనకి 2.2 ఇంచులు తీసేసుకోండి. కానీ ఇంకొందరు ఏమంటారు, ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ సైజ్ అనేది తక్కువ ఉండాలి. కొంచెం ఇంతే కావాలి, 1.5 ఇంచ్ అట్లా కావాలి అంటారు. అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే, సేమ్ సైజ్ వాళ్ళకైనా షోల్డర్ తక్కువ ఉండాలి అనుకున్నప్పుడు 5 ఇంచులు తీసుకోండి. నెక్‌కి వచ్చేసి 2.5 ఇంచులు తీసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం మనం? నెక్ 2.2 ఇంచులు తీసేసుకున్నాం. సేమ్ 2.2 ఇంచులు తీసేసుకొని ఫస్ట్ ఒక బాక్స్ లాగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ స్క్వేర్ నెక్ ఫామ్ అయింది కదా, ఇక్కడ మూల దగ్గర నుండి పైకి 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఇక్కడ మనకి డీప్ అనేది ఎక్కువ కావాలా, తక్కువ కావాలా? మన దగ్గరికి కస్టమర్ కొలతలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. డీప్ కావాలా, తక్కువ కావాలా అంటే, డీప్ కావాలి అనుకుంటే ఇక్కడ కింద నుండి 2 ఇంచులు తీసుకున్నాను చూడండి. ఇక్కడ ఈ లైన్ పైన సైడ్‌కి హాఫ్ ఇంచ్ తీసుకోండి. లేదు, కొందరు ఏమంటారు డీప్ వద్దు అంటారు. సో, డీప్ వద్దు అనుకున్న వాళ్ళకి పావించి తీసుకోండి. ఇంకొందరు కొంచెం ఏజ్డ్ వాళ్ళు కానీ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అస్సలే డీప్ వద్దు అంటారు. ఎందుకంటే పిల్లలకి ఇక్కడ సైడ్స్‌కి ఉండే బోన్స్ అనేవి మనకి బయటకి కనబడ్డట్టు వస్తాయి. అందుకోసం ఏంటి అంటే, ఈ స్క్వేర్ బాక్స్ లోపలే రౌండ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మాత్రం నాకు డీప్ అనేది కావాలి. సో, డీప్ అనేది కావాలి కాబట్టి నేను ఈ విధంగా రౌండ్‌గా తీసేసుకుంటున్నా.
ఓకే. ఇప్పుడు ఇది రౌండ్ నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ మరి చంక డౌన్. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి చంక డౌన్. ఈ చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే చంక డౌన్ అనేది పర్టిక్యులర్‌గా పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఆ చంక డౌన్ ఎంత సారీ. మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి? అంటే చాలామంది ఎవరైనా 6 ఇంచులు తీసుకోమంటున్నారు కదా! మనం కూడా 6 ఇంచులు తీసుకుందాం అంటే అలా తీసుకోవద్దు. ఏ విధంగా తీసుకోవాలి అంటే చంక డౌన్ ఎవ్వరికైనా 5-6.5 మధ్యలో ఉంటది. సో, నాకెంతుంటది అనేది నాకు తెలవదు. పక్కన వాళ్ళకి ఎంతుంటదో అనేది తెలవదు కదా! అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ పైనుండి కిందికి నేను 6 ఇంచులు మార్కింగ్ పెడుతున్నాను. ఎందుకు? 6 ఇంచులు ఉంటది కావచ్చు అని పెడుతున్నాను గానీ కన్ఫర్మ్‌గా పెట్టట్లేదు. ఓకే. ఇప్పుడు 6 ఇంచులు తీసేసుకొని ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి మూల అనేది వచ్చింది కదా! ఈ మూల దగ్గర డీప్ అనేది ఎక్కువ ఉంటే 1/4 ఇంచు తీసేసుకోండి. డీప్ అనేది తక్కువ ఉంటే 1 ½ తీసుకోండి. ఇక్కడ నాకు 1/4 తీసుకుంటున్నా. ఎందుకంటే డీప్ ఉంది కదా! ఈ విధంగా తీసేసుకొని రౌండ్‌గా ఫార్మ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి రౌండ్‌గా ఫార్మ్ అయింది కదా! ఇది ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 7.5 ఇంచులకు కొంచెం ఎక్కువ ఉంది. ఓకే. పావు తక్కువ 8 ఇంచులు ఉంది. కానీ ఇక్కడ మెజర్ చేసుకున్నప్పుడు చంక కొలత అనేది ఇలా టేప్‌తోని ఇలా రౌండ్‌గా పెట్టేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది అంటే 14.5 ఇంచులు వచ్చేసింది. 14.5. 14.5ని 2 భాగాలుగా చేస్తే ఎంత వస్తది మనకి? 7.2 ఇంచులు వస్తది. సో, మన మెజర్‌మెంట్ ఎంతుంది? 7.2 ఇంచులు ఉంది. మనం ఇప్పుడు మార్కింగ్ చేసింది ఎంతుంది? 7.6 ఇంచులు ఉంది. సో, 7.2ను 7.6 ఇంచులకి మధ్యలో ఖాళీ అయితే ఉంది కదా! అంటే అదేంటి అన్నట్టు 2, 6 మధ్యలో 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 పాయింట్సే కదా అని ఇక్కడ వదిలేసినాం అనుకోండి. అక్కడ ఏమైతదంటే ఈ చంక భాగంలో మనకి ఈ ప్లేస్ అనేది లూజ్ అయిపోతది. సో, ఇక్కడ ఈ ప్లేస్‌లో లూజ్ కావడం వల్ల ఏంటి? ఇక్కడ మనకి ఇక్కడ అన్నీ మనకు ముడతలు అయితే వచ్చేస్తాయి. అర్థమవుతుంది కదా! చిన్న లూజ్ ఉన్నా కూడా మనకి ఇక్కడ ముడతలు అయితే వస్తాయి. ఆ విధంగా ముడతలు రావద్దు అనుకుంటే పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఎంత రావాలి మనకిప్పుడు? 7.2 ఇంచులు. 7.2 ఇంచులు రావాలి అంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు మనం కిందికి ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని కొంచెం పైకి జరుపుకోండి. పైకి జరుపుకొని మళ్ళీ మూల దగ్గర 1/4 ఇంచు తీసేసుకొని మళ్ళీ మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. మళ్ళీ సేమ్ రౌండ్‌గా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ రౌండ్‌గా మార్కింగ్ పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ ఎంతొచ్చింది అనేది చూసుకుందాం. సో, ఈ విధంగా తీసుకుంటే ఇప్పుడు మనకి ఎంతొచ్చింది? 7.2 ఇంచులు. ఒకవేళ ఇప్పుడు కూడా రాలేదు. అప్పుడేం చేయాలి? మళ్ళీ ఇంకొంచెం పైకి జరుపుకోవచ్చు. ఒకవేళ ఎక్కువైతే ఏం చేయాలి? కిందికి జరుపుకోవాలి. అంతేగాని పర్టిక్యులర్‌గా ఎవ్వరికీ కూడా చంక డౌన్ ఇంతుంటదని పెట్టొద్దు. అర్థమవుతుందా? ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇక్కడున్న చంక కొలతకి చెస్ట్ కొలత పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతది. అప్పుడు ఏమైతది మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చెస్ట్ పార్ట్ కూడా అద్దినట్టుగా కుదురుతది. అదే విధంగా మనకి ఈ ప్లేస్‌లో గుంజి పట్టేసినట్టుగా కాదు. ఒకవేళ లూజ్ ఉందనుకోండి కుట్టు పెట్టేసేయొచ్చు. కానీ టైట్‌గా అయిందనుకోండి ఏం చేయరాదు. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కుదురుతది. అదే విధంగా మనం ఎంత డీప్ నెక్ అయినా భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇక్కడ జస్ట్ ఇట్లా కొంచెం క్రాస్‌లో రౌండ్ మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మనకి భుజాలనేవి అస్సలు జారవు. ఇంతకుముందు నేను వెనకాల డాట్ వెయ్యాలి అని చెప్పినాను కదా! వెయ్యకపోతే మనకి వెనకాల లేస్తది. అదే విధంగా ఇక్కడున్న కుట్టు అనేది కూడా ముందుకు జరుగుతది అని చెప్పినాను కదా! అది జరగకుండా ఉండాలి అంటే పర్ఫెక్ట్‌గా మనం ఇక్కడ వెనకాల డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే ఈ డాట్ యొక్క పొడుగు 3.5 ఇంచులైతే తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్‌కి ఇటొక 1/2 ఇంచు, ఇటొక 1/2 ఇంచు ఉండే విధంగా మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి డాట్ స్టిచ్ చేసేటప్పుడు సైడ్‌కి విడ్త్ 1/2 ఇంచ్ ఉండాలి. అదే విధంగా కొందరు ఏమంటారంటే ఇక్కడ సైడ్‌కి సరే మేము బ్లౌజ్ కట్ చేసిన స్టిచ్ చేసుకున్నప్పుడు బానే ఉంటుంది. కాకపోతే ఇట్లా కూర్చున్నప్పుడు ఏంటి అంటే ఇక్కడ ముడతలు వస్తుంది. అంటే ఇటు సైడ్‌కి ముడతలొస్తుంది అంటారు. సో, ఆ ముడతలనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ కింద కుట్టు ఉంది కదా! ఈ కింద కుట్టు దగ్గర నుండి ఒక 1/2 ఇంచు పైకి తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఇక్కడొచ్చే ముడతలనేవి ఇటు సైడ్‌కి మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి. ఈ ముడతలనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతది. ఇదొచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాతనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇటు సైడ్‌కి మనం వెనకాల పార్ట్ కట్ చేసుకున్నాం కదా! ఈ ఇంకొక సైడ్ పోర్షన్ ఉంటది చూడండి. ఇక్కడ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఇలా ఉంది కదా! దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనం ఒకేసారి 2 చేతులైతే కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కింద పోగులు ఉంది కదా! పోగులు ఉంటది కాబట్టి ఫస్ట్ ఒక లైన్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా లైన్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పైపింగ్ చూస్తుండ్రు కదా! ఇక్కడ పైపింగ్ కావాలి అనుకుంటేనేమో 1/2 ఇంచు తీసుకోండి. లేదు హెమ్మింగ్ చేయాలి అని అనుకుంటే 1 ఇంచు తీసేసుకోండి. ఓకే. ఇక్కడ 1/2 ఇంచు తీసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ హ్యాండ్స్ యొక్క పొడుగు కావాలి. హ్యాండ్ యొక్క పొడుగు తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా చేతులనేవి ఇలా
ఇట్లా మలిచి తీసుకోవాలి ఎవరి అయినా. ఇట్లా తీసుకోవడం వల్ల ఇక్కడ నుండి ఇక్కడికి పొడుగు అనేది మనకు కరెక్ట్‌గా తెలుస్తది. ఒకవేళ మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏంటి అంటే ఇట్లా మనం కొంచెం ఎక్కువైనా కూడా ముడతలొచ్చే ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? సో, ఇట్లా కరెక్ట్‌గా తీసుకోండి. ఈ పొడుగు ఎంతుంది అంటే 10 ఇంచుల పొడుగుంది. అదే విధంగా ఇక్కడ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అంటాం, లేదంటే హ్యాండ్ యొక్క రౌండ్ అంటాం. ఇదెంతుంది అంటే 9.5. సో, ఫస్ట్ నేను పొడుగు మార్కింగ్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంతుంది పొడుగు? 10 ఇంచుల పొడుగు. దీనికంటే ఎంత ఎక్స్‌ట్రా తీసుకోవాలి? హాఫ్ ఇంచ్. హాఫ్ ఇంచ్ దేనికోసం అంటే ఖర్చు కోసం. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఫిట్టింగ్ ఎంతుంది అన్నాను? 9.5. 9.5లో సగం ఎంత? 4, 4.75 ఇంచులైతే వస్తది చూడండి. 4.75 ఇంచు. ఇక్కడ 4.75 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్‌కి డౌన్ తీసుకోవాలి కదా! మరి హ్యాండ్‌కి డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇవేం చేతులు మనకి మోచేతి వరకు ఉన్న చేతులు, ఎల్బో హ్యాండ్స్ ఇలాంటి చేతులకి మనకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మనము 3.5 ఇంచులైతే తీసేసుకోవాలి. ఇక్కడ 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ 3.5 ఇంచులకి మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ చంక కొలత ఎంత అని చెప్పినా నేను? చంక కొలత 14.5 ఇంచులు కదా! సో, 14.5 ఇంచులని మధ్యలోకి మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి ఎంతొచ్చింది? 7.2 ఇంచులు. ఇదే 7.2 ఇంచులతోని మనం ఇంతకుముందు బ్లౌజ్ యొక్క చంక కొలత మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 7.2 ఇంచులు అనేది ఇక్కడ పొడుగు లైన్ పైన పెట్టాలి. ఈ 0 అనేది హ్యాండ్ యొక్క డౌన్ పైన తీసేసుకోండి. ఇలా తీసేసుకుంటే ఇప్పుడు ఈ లైన్‌లు కలిపినామనుకోండి, ఇదొచ్చేసి మనకి ఫిట్టింగ్. సైడ్‌కి ఏం తీసుకోవాలి? ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చాలామంది పర్ఫెక్ట్ షేప్ రావట్లేదు అంటున్నారు. సో, పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ 1½ ఇంచ్ తీసేసుకోండి. తర్వాత ఒక 2 ఇంచులు తీసేసుకోండి. 1½ ఇంచ్ వరకు ఇట్లా స్ట్రెయిట్‌గా ఉంది కదా! ఈ స్ట్రెయిట్‌గా ఉన్న దాన్ని కొంచెం రౌండ్‌గా తీసేసుకోండి. రౌండ్‌గా తీసేసుకొని ఈ పాయింట్ ఇలా డౌన్ చేసుకొని ఈ పాయింట్‌ని కలిపేసేయాలి. ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇదొచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. కానీ ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేయొద్దు. మరి ఎలా స్టిచ్ చేయాలంటే కొంచెం ఇట్లా రౌండ్‌గా స్టిచ్ చేసుకోండి. ఓకే. ఇలా రౌండ్‌గా స్టిచ్ చేయడం వల్ల మనకి ఇక్కడ వచ్చే ముడతలు అనేవి రావు. ఒకవేళ మీరు స్ట్రెయిట్‌గా కుట్టారనుకోండి ఖచ్చితంగా ఈ ప్లేస్‌లో మనకి కొంచెం ముడతలు అనేవి వస్తాయి. ఓకేనా? ఇంకొకటి ఇక్కడ మనకి చంక భాగంలో ముడతలు వస్తున్నాయి కదా! బ్యాక్ పార్ట్‌లో రాకుండా ఫ్రంట్ పార్ట్‌లో వస్తున్నాయి చంక భాగంలో. సో, ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇది ఫిట్టింగ్ కదా! ఈ ఫిట్టింగ్ దగ్గర నుండి ఈ 1½ ఇంచ్ తీసుకున్నాం కదా! ఇక్కడ మధ్యలోకి మార్కింగ్ పెట్టేసుకోండి. మధ్యలోకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత తీసుకున్నాం ఇంతకుముందు? 28 ఇంచులు. అవునా? ఇక్కడ తీసుకున్నప్పుడు 28 ఇంచులు. అప్పుడు నడుము కొలత 30 కంటే తక్కువ ఉందా? 30 కంటే ఎక్కువ ఉందా? చూసుకోవాలి. సో, 30 కంటే తక్కువ ఉంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకోవాలి. 30 కంటే ఎక్కువ ఉంటే 3/4 ఇంచ్ తీసుకోవాలి. సో, ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా! ఈ 1½ ఇంచ్ వరకు ఏం టచ్ చేయొద్దు. ఈ 1½ ఇంచ్ దగ్గర నుండి లోపలికి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, ఇదొచ్చేసి మనకి హ్యాండ్ యొక్క లోతు అంటాం. సో, ఇప్పుడు హ్యాండ్ యొక్క లోతు ఎక్కడ తీయాలి? వెనకాల పార్ట్‌కి తీయాలా? ముందు పార్ట్‌కి తీయాలా? కేవలం హ్యాండ్ యొక్క లోతు అనేది ఫ్రంట్ పార్ట్‌లో మాత్రమే తీయాలి. వెనకాల సైడ్ మనం లోతు అనేది తీయద్దు. ఓకేనా? సో, ఈ విధంగా తీసుకుంటే మనకి ఇక్కడ ముడతలు రావు. అంటే 100% అంటే 100% కాదు. ఓన్లీ చేతుల గురించి చెప్పినాను. అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌లో కూడా చెప్పాలి కదా! ఫ్రంట్ పార్ట్‌కి కూడా చేంజెస్ చేయాలి. ఇప్పుడు ఇదొచ్చేసి మనకి హ్యాండ్స్ కటింగ్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే ఫస్ట్ వెనకాల భాగం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెనకాల భాగం కట్ చేసుకోవాలి అంటే ఈ వెనకాల భాగంని నేను ఫస్ట్ పేపర్ పైన అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలతలతోని ఇక్కడ కట్ చేసుకున్నాను. దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా క్లాత్ ఉంది కదా! ఇక్కడ మనం వెనకాల భాగం కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పడం వల్ల ఏంటి అంటే మనకి ఇంతకుముందు ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉండే. ఇప్పుడు ఏంటి మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌కి వచ్చేసింది. ఇటు సైడ్ ఇప్పుడు మనకి ఓపెన్ పార్ట్ అనేది మన సైడ్‌కి వచ్చేసింది. ఈ ప్లేస్‌లో మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇది తాన్ల క్లాత్ కాబట్టి ఇలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏంటి? ఇక్కడ చూడండి. ఈ ఓపెన్ పార్ట్ ఉంది చూడండి. ఈ ఓపెన్ పార్ట్ దగ్గర గల్ల యొక్క పైన పార్ట్ తీసేసుకొని ఇలా క్రాస్‌లో తీసేసుకోవాలి. ఈ విధంగా క్రాస్‌లో తీసేసుకొని ఫస్ట్ ఒకసారి అవుట్‌లైన్ బార్డర్ వేసుకుందాం. సో, క్రాస్‌లో ఎందుకు తీసుకోవాలి అంటే ఈ విధంగా తీసుకుంటే దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఒకవేళ స్ట్రెయిట్‌గా తీసుకుంటే అది స్ట్రెయిట్ కట్ బ్లౌజ్. సో, ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలతలతోనే నేను బ్యాక్ పార్ట్‌తోని ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలి అంటే ఫ్రంట్ నెక్ మనకి ఎంత కావాలి అనుకుంటే
అంత అయితే తీసేసుకోండి. ఇక్కడ పైన కుట్టు కోసం మార్కింగ్ వదిలేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 7 ఇంచులు కావాలి. ఇక్కడ 7 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని దానికంటే పావించు పైకి తీసేసుకోవాలి. పైకి తీసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మూల ఫామ్ అయింది కదా, ఈ మూల దగ్గర నుండి 1.5 ఇంచు పైకి తీసేసుకోవాలి. పైకి తీసుకొని సైడ్కి ఒక పావించు ఎక్కువ తీసుకోవాలి. ఎందుకోసం అంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా మంచి డీప్ యూ షేప్ లాగా వచ్చేస్తుంది. ఇలా తీసుకొని క్రాస్లో ఇలా మార్కింగ్ అయితే తీసేసుకొని ఇలా తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్. అదేవిధంగా చంక భాగంలో మనకి ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ లోతు అనేది తీసుకోవాలి. ఎక్స్ట్రా లోతు అనేది తీసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు అనేవి రావు. నెక్స్ట్ ఏ సైజు బ్లౌజ్ అయినా కానివ్వండి కింది నుండి 2 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. అది చిన్న సైజా పెద్ద సైజా ఏ సైజు బ్లౌజ్ అయినా ఈ విధంగా 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది, 28. అంటే 30 కంటే తక్కువ ఉంది కదా, 30 కంటే తక్కువ ఉంటే ఈ లైన్ నుండి కిందికి 1/2 ఇంచు తీసుకోండి. 30 కంటే ఎక్కువ ఉంటే 1 ఇంచు తీసుకోండి. ఓకే, ఇప్పుడు 1/2 ఇంచు తీసుకున్నాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుండి ఏ సైజ్ అయినా 2.5 ఇంచులు తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుండి నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే 2.5, 30 కంటే ఎక్కువ ఉంటే 3 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఈ మిడిల్ పాయింట్ వచ్చేస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్. ఈ మిడిల్ పాయింట్ దగ్గర స్ట్రైట్గా తీసుకోండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర నుండి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ నుండి పైకి 1 ఇంచు, ఇక్కడ నుండి పైకి 1/2 ఇంచు ఇలా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు కదా, హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే తీసేసుకుంటే ఇలా కలిపేసుకుంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాదు. అదేవిధంగా సైడ్కి ఇక్కడ నడుము కొలత 30 కంటే తక్కువ ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. 30 కంటే ఎక్కువ ఉంటే 3/4 ఇంచ్ తీసుకొని ఇలా కలిపేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే, ఇక్కడ ఈ డాట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఈ మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఈ మిడిల్ ప్లేస్లో మనము సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ యొక్క పొడుగు ఎంత, 2.5 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ థర్డ్ కార్నర్లో ఉంది కదా, ఇది వచ్చేసి మనకి 3వ డాట్. నెక్స్ట్ ఇంకొకటి 4th డాట్. ఇక్కడ వచ్చేసి మనకి 4th డాట్. ఇదైతే ఆప్షనల్, కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, వద్దు అని అనుకుంటే తీసేసుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్.